దీంట్లో దీంట్లో 2 ఉన్నాయి. కనిపిస్తుందిమా. ఆ సపోటా మాగిందేమో చూడు. ఇంకా మాగనే ఉండుట. ఇట్లు పో ఇట్లు పో ఇట్లు రా. సపోటా చెట్టు ముందర చూడు. అదంతా పోయాక దావా ఉంది బాగా. దాన్ని తమ్మర పోయేలాగా పెట్టండి తెలుసా. బాగుంది మా బాగా దూరగా కనిపిస్తుంది. ఓ మాగనే ఉండు. దూరగా ఉంది. పోసేస్తే అది ఊడి చేతిలో కూడా రాలే. ఊడి రాదు. పోసేస్తే ఒక రోజులో మాగిపోతుంది. నీ ఆత్రం నేనేం చేయలేను. సపోటా సపోటా ఎంత బాగుంది. ఇట్లా ఎన్నో కాసినాయి. ఎప్పుడు ఎన్నో కాసినాయి. 150 కాయలు కాసింది ఈ చెట్టు. నేను ఇడిగిపోయినాకనే కోసేది. ఆడికి 2 పూలు తప్పు ఉండాయి. దాంట్లోనే ఉన్నాయి. అది ఎండాకాలంలో కాస్తుంది ఆ చెట్టు. ఎర్రగడ్డలు ఊరింటాయా? మొత్తం ఎన్ని కాయలు ఉన్నాయి చెప్పమా చూద్దామా. ఆ కమలా చెట్లు ఎన్ని కాయలు ఉన్నాయి లెక్కేసి చూద్దాం. నేను లెక్కేస్తే 18 వచ్చినాయి. ఆ పక్క 3 కనిపించినాయి. 3 4 16 4 20. దీంట్లో ఒకటైతే ఇప్పుడు ఊడిపోయింది. అది ఎందుకో పొండులాగా. అది ఏదో దెబ్బలగిలి ఉంటుంది. దా పిల్లి ఉంది కదా, దా పండును కూడా గోకి పెద్దదికి లెక్కలే. పింజలు వచ్చిందాయి ఆపిల్ పేరు నేను చూసిన. 4-5 చూసినా నేను. అంతంత నాకు కనిపించలేదమ్మా. అంతంత నాకు కనిపించలే. నాకు కనిపించింది 1/2 ఇంచు కూడా ఉండవు. ఒక ఇంచు పొడుగుండేది నేను చూడనేలే ఇంతవరకు. అంజీర్ ఏం మాగలేదా? వచ్చినాయి. సీతాఫలం లేదా 1 ఇంచు 2 ఇంచుల సీతాఫలం. స్వీట్ లెమన్ వచ్చింది. పూత అయితే పూత వచ్చింది. కాయలు కూడా వచ్చింది. అది
అయిపోతుంది పైన పెట్టుమా. నేను అట్లే మరుపుగా ఎట్లా అంటే అట్లా పెట్టే వదిలేస్తా. ఈ చెట్టు చూడు ఎంత బాగుందా. అడిని అమ్మ బాగుంది. పూలు చూడు మస్తు వస్తుంది. అవసరానికి మాకు పూలు బాగా చెయ్యి చెట్లే వస్తూనే ఉంటాయి. వీటి చదువునేమి ఉండదు, కాస్తూనే ఉంటుంది. ఇంకా కింద కూడా ఒకటి వైట్, అది బాగా అది కూడా వైటే కదా, సన్నగా ఉండేది. ఇది కూడా వైట్. చెట్ల మధ్యలో పెట్టినావు, అది ఎగిరించుకుంటానే ఉంటుంది చూసుకో. ముందు కూడా చెట్లు పక్కన పెట్టిన రోజు అంతా ఎగిరించుకుంటుందా ఉంది. ఎగిరిచ్చేది కొత్త కాళ్ళు వచ్చేది, పూలు మాత్రం కాదు. ఇది ఈ మళ్ళీ మొగ్గలు ఉన్నాయి. కరేపాకు. అవును, ఇదేం తెల్ల పూలు వచ్చింది. అదే వంకాయ చెట్లు ఉంది. ఆ కాయ ఏడాంచి వచ్చి ఇత్తనం అన్నట్టుగా ఉంది. తెల్ల పువ్వు ఇంతవరకు రాలేదే మన దగ్గర చెట్ల. అవుట్లా ఇప్పుడు దాంట్లో ఉంటాయి చూడు, ఆ పొడుగుండే దాంట్లో పూత లేదా? మొన్న వీడియోలు ఎప్పుడన్నా చూస్తే ఉంటుంది. దాంట్లో బ్రౌన్ కలరే వచ్చి అదే వంకాయ పువ్వు కలరే వచ్చింది. ఇది ఎందుకో ప్యూర్ వైట్గా నువ్వు చెప్పినట్టు మళ్ళీ పువ్వులాగా వచ్చింది. అది బార్డర్ కూడా వచ్చింది దీనికి. ఈ పూలకి అడినియం పూలకి బార్డర్ వచ్చింది. ఏం చెప్తాను, ఆకులే లేవు ఆ చెట్లు, అయితే కాయలే ఉన్నాయి. చెట్లు బాగా వచ్చేటి ఈ కొత్త వచ్చాము. టెంకాయ చెట్టు నాటుమా. నేను కామెడీ చేసిన, టెంకాయ చెట్ల కిందే రావు కొన్నిసార్లు. పాలు వస్తాను చూడు సపోటాలు. కాఫీ పెట్టుకొని తాగే. వస్తే తాగుతావా ఎక్కువ? వస్తే తాగుతావా అంటున్నా. చెట్లో నుంచి వచ్చే పాలు ఔషధంతో సమానం అని తాగాల. ఈ చెట్ల పాలు పట్టి పెట్టి మీ దోస్తుకి ఇద్దాం. ఈ చెట్ల పాలు గువ్వ కిచ్ కిచ్ అంటుంది ఆడొచ్చు.
ఈ గువ్వలు వచ్చి ఒకటి కావాల్సింది తినేసి తాగేసిపోవచ్చు కదా, పూతలను దిగ్గిచ్చేది. ఇప్పుడు అట్లా మార్చి పెట్టినాను, ఒకవేళ వస్తే కూడా వాటికి కనిపించదు సరిగా. ఆ పూలు కనిపిస్తాయి, గన్నేరు పూలు, అందుకని అట్లా మార్చి పెట్టినాను. ఏం చేసేది, దొంగతనంగా పెంచాల్సి వస్తుంది. ఆ పిల్లి ఒక పక్క, ఆ పువ్వులు ఒక పక్క బాడీ చేసేస్తున్నాయి. కనిపిస్తాను ముత్యా. ఏమన్నా చెట్టు నాటి ఆ కట్లు కల్లించాలమ్మా, నేను వెనకాల ఉండే కట్లకి. దీన్ని కల్లించాలంటే అద్ద ప్యాషన్ ఫ్రూట్ అంటారు చూడు, అద్ద నాటాల. అదైతే అల్లుకుంటుంది, ఆడంటే ఆడ అల్లుకొని కాసేస్తుంది. అవి జ్యూస్ చేసుకొని తాగుతారు చూడు. ఏడుందా చెట్టు? నర్సరీలో ఏమన్నా అమ్మి కొడతారేమో, ఇంకా కొన్ని చోట్ల ఉంది. మనకు అవసరం లేదు, ఎవరు జ్యూస్ తాగేద్దాన్ని. చెట్టు ఉంటే చాలు, జ్యూస్ అవసరం లేదులే. ఏం చెట్టుదా నాటాలి, బాగా అల్లుకొని పోవడానికి. ఆడల్లుకొని మనం చూసేకి బాగుంటుంది వెనకాల. మనము ఇప్పుడు దీన్ని మార్చి పెట్టచ్చు అట్లయితే. దేన్నే? ఈ 3 చెట్లు మార్చి పెట్టేయాలి అడిగి. ఇది ఇది పెట్టేయాలి. అప్పుడు ఆ కొయ్యలు అంతగా కనపడకుండా ఈ ఆకులు ఉంటాయి. ముందు చిక్కుడు చెట్టు అల్లిచ్చింటాం కదా మనమా. ఇది ఎట్టాకో రాగి చెట్టు అవే కదా, అది పెట్టేస్తాం. జాగా చేసి రేపు పెట్టి ఆడుకుంటాం. ఆ గింజలు వేయాల, చిన్న చిక్కుడుకాయ కాస్తుంది. ఈ చెట్టు పెట్టేద్దాం, ఈ చెట్టు ఒక చోట, ఆ చెట్టు ఒక చోట, ఆ లైన్లో పెట్టేద్దాం. ఆ పొయ్యిలు కనపడకుండా ఉంటాయి. ఆ వంకాయ చెట్లు తెచ్చి ఇట్లా వేసేస్తే ఈ ప్లేస్లో ఆ చెట్టు పెట్టేద్దామా. ఉమ్. ఆ చెట్టు ఈ ప్లేస్లో ఆ చెట్టు వచ్చి ఆడబెట్టాం. నేను ఇక్కడ పెడతా ఉంటాను. దేన్నే? అదే ఈ చెట్టు నీ ఇష్టం. అది ఇంకా అప్పుడు ఊగిట్ అయిపోదా? ఏంటి ఉంటాయి కదా, ఇవి కనపడకుండా ఉంటాయని ఆడ వేడ పెడతా ఉంటాను. కుండి ఒకటి అయిపోదా అంటే? కుండీయా? ఇప్పుడు ఇవన్నీ కుండీలోనే ఉండేది. దీంట్లో నిన్ను ఇస్తే అంటే ఒకే చెట్టు అయిపోదామా అంటే ఏమన్నా వింటుందా, అర్థం చేసుకుంటుందా? ఇప్పుడు గుంపుగా ఉండాలని ఆడుండేవి తెచ్చి ఇడికేస్తేవి. కొయ్యలు కనిపిస్తాడాయంటే అందుకు సలహా ఇచ్చినాను. నేను తీగాలి ఏమని సలహా ఇస్తే నువ్వు చెట్లే మార్చేద్దామంట. అట్ట నమ్మనమని వచ్చా, మరి సీనే లేదు. ఏం తీగలు అల్లిచ్చేది? సొరకాయ చెట్టు, బీరకాయ చెట్టు అలాంటి తీగలు వస్తున్నాయి అల్లిచ్చేది. అప్పుడెప్పుడు స్టార్టింగ్ మట్టి మెత్తగా కొత్తగా ఉండింది, వచ్చినాయి. ఇప్పుడు వచ్చి ఆ మట్టి తీసుకొని వచ్చి నాటు, ఇప్పుడు కూడా వచ్చేస్తాయి. ఈ మట్టి ఏం చేసేది? ఈ మట్టితో రావమా, దీన్ని ఏర్లు పట్టిపోయినాయి. ఆ మట్టి ఆడ చేసేది ఏం చేసేది? నా తల మీద పోసుకునేదా? ఇప్పుడు దీంట్లో ఏమీ లేదు. దీంట్లో నాటచ్చు, పెరికి పారేసి పూత మాత్రం వస్తుంది. ఏదో మిరకాయలు దాంట్లో ఉండేది, అన్ని మిరకాయలు వస్తుందా, దానికి అది అవసరమా? సొరకాయ చెట్టు నాటి, బీరకాయ చెట్టు నాటి అల్లించినామంటే బాగా వస్తుంది. నువ్వు గింజలు కొనుక్కోరా, నేను కొత్త మట్టి కూడా తెస్తాలే, నువ్వు గింజలు కొనుక్కోరా. దీంట్లో ఉంది మట్టి వలవలా అని, ఈ కుండీలో ఉండే మట్టి వలవలా అని. దేంట్లో వలవాలంటే దాంట్లో నాటాల మనం. దీంట్లో మాన్ పెడితే మనం పెట్టేసినాం లేదు దాంట్లో, కానీ మనం మొదట గుర్తు పెట్టుకొని మనం దాన్ని కొత్తగా ఇది చేస్తాం కదా, ఓ ఇది ఇప్పుడు రెడీ చేసినాం దీంట్లో నాటల్లా అని అట్లా నాటుతూ వచ్చినామంటే జమ్మని వస్తుంది. వంకాయ చెట్టు భలే వచ్చింది. ఎన్ని ఎరగడ్లు ఉన్నాయి, పెరికి పారేసి దీంట్లో నాటేయచ్చు. లేవు గింజలు తేవల్లా, ఇంజనాలు వల్లే బాగలేదు నాటేదానికి. అందువల్ల కూడా సగం నేను నాటకుండా అయిపోయింది. ఒళ్ళు బాగలేదు దానికి కూడా నాటకుండా అయిపోతుంది. నాటాలి బాగా.